అంటే ఎట్లా థాట్ వచ్చింది రవి మీకు ఇది చేయాలని విచిత్రంగా? 12 సంవత్సరాల కష్టం తక్కువ కాదు. యాక్చువల్ గా ఊటీ వెదర్ ఇస్ अनप्रेडिक्टेबल. दिस इज एक्चुअल ऊटी. ऊटी में एयरपोर्ट नहीं है. एयरपोर्ट का जाने के लिए ऊटी का 100 किलोमीटर. Hey, hi guys, welcome back to my channel. If you are new here, I am Shomani Tati. I do content on travel, food and lifestyle. If that something interests you, make sure to hit the subscribe button. And మీకు తెలిసింది మనం ఊటీ సిరీస్ స్టార్ట్ చేస్తాం. ఎవరైనా చూడకపోతే మాత్రం వెళ్ళి చూడండి, చాలా బాగుంటది. అండ్ అలానే ఈరోజు వీడియో వచ్చేసి ప్లేసెస్ టు విజిట్ ఇన్ కూనూర్. ఊటీలో ప్లేసెస్ అన్ని అయిపోయినాయి. ఊటీ నుంచి మనం కూనూర్ వెళ్ళే దారిలో ప్లేసెస్ చూద్దాం. వీడియో చాలా బాగా వచ్చింది, తప్పకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏ హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఊటీ. ఈరోజు డే 2 ఆఫ్ ఊటీ సిరీస్ చూద్దాం. నిన్న మనం ఊటీ సైడ్ అండ్ పైకారా సైడ్ పోయినాం కదా, ఈ సైడ్ మొత్తం కూనూర్ సైడ్. సేమ్ మళ్ళీ నిన్నట్లానే ట్రావెల్స్ కోవాలా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, వెళ్ళిపోవాలా. దిస్ ఈజ్ ఊటీ. మనకు నిన్న అనిపించలేదు చూపిద్దామంటే, దిస్ ఈజ్ యాక్చువల్ ఊటీ. ఇట్లుంటది. ఇప్పుడు 12 degrees Celsius ఉంది ఇక్కడ. మనకి నిన్న కొండ కనిపించింది, అక్కడ కొండ లేదు ఈరోజు. ఈ వ్యూ కోసం నిన్న నుంచి చూస్తున్నాం. ఊటీ వచ్చినాక మంచు పడతలేదు, ఊటీ వచ్చినాక మంచు పడతలేదు అంటే లైక్ మంచు నిండా అంటే ఏమంటాం, పొగ మంచు. అసలు ఏం పడతలేదు, ఎట్లా రాబోయే అనుకుంటాం. ఇది ఇస్ వాట్ యాక్చువల్ ఊటీ. ఈ రోజుకు టూర్ నంబర్ 1 ఉంది కదా, ఆ ప్లేసెస్ కి అయితే పోతున్నాం. స్టార్ట్ అయిపోయినాం. ఇది యాక్చువల్లీ నిన్న మంచి లగ్జరీ ఉండే, ఈరోజు ఇంకో లగ్జరీ లేదు, కొంచెం కంజెస్టెడ్ ఉంది. அடுத்த లొకేషన్స్ పోలామా? వాంగ. அடுத்த లొకేషన్ ఊటీ బోట్ హౌస్. அடுத்த లొకేషన్ అంటే నెక్స్ట్ లొకేషన్. ఇప్పటి నుంచి అదే సర్వం వాడదాం. ऊटी एंड कुनूर से ऊटी एंड कुनूर जाने के लिए फर्स्ट ऊटी बोटिंग. इधर ही 2 प्लेसेस है. ऊपर में थर्ड गार्डन, अपोजिट का बोटिंग. थर्ड गार्डन में नेचुरल गार्डन नहीं है, आर्टिफिशियल गार्डन है. अभी इंडिया में कुछ भी नहीं, इधर ही फर्स्ट है. देखेंगे बाद आइडियल को ऊपर का 10 मिनट देखेंगे. ఇప్పుడు ఇంకొకటి దగ్గరలో గార్డెన్ ఉందట, ఆర్టిఫిషియల్ గార్డెన్. ఇండియాలోనే ఫస్ట్ గార్డెన్ అంట అది. ఒకసారి అదైతే చూద్దాం. యా, ఇప్పుడు చెప్పింది ఇదే, థ్రెడ్ గార్డెన్. వరల్డ్స్ ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ గార్డెన్ సంబంధించింది. లోపలికి అయితే అసలు ఎట్లా వీళ్ళు పెంచుతున్నారో చూద్దాం. ఇది ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్, యూనిక్ వరల్డ్ రికార్డ్ అట. ఇక్కడ టికెట్స్ కూడా కొంచెం వెరైటీగా ఉన్నాయి. కెమెరా లోపల తీసుకోవడానికి కూడా టికెట్, ఒక టికెట్ ప్రైసింగ్ అంతా, కెమెరాకి ఎంత. వెల్కమ్ టు థ్రెడ్ గార్డెన్. ఇదైతే లోపలికి గృహ టైప్ ఉంది. ఆర్టిఫిషియల్ గార్డెన్ దారం తోటే చేసినారు, ఎంబ్రాయిడరీ దారం అన్న, ఎంబ్రాయిడరీ దారం తోటే చేసినారు. సూచి లేదు, మిషన్ లేదు, చేతితోటే చేసినారు. ఆకులు, పువ్వులు, గిట్టి, తామరవు, తామర ఇల ಎಲ್ಲ ಎಂಬ್ರಾಯ್ಡರಿ ದಾರದಲ್ಲಿ ಮಾಡಿದ್ದಾರೆ. 6 కోట్ల మీటర్ దార, 50 జన, 12 సంవత్సరాలు కష్టపట్టి చేసినారు. 6 కోట్ల మీటర్ దార, 50 మందికి. How many trees? 6 million meter. 6 million meter. Total how many plants? 150 varieties. 150 varieties. Great. సార్ క్లాస్ షేప్, లీవ్ షేప్, ఆకుల షేప్, పువ్వుల షేప్, షర్ట్ లోపల పట్టికే కట్ చేసి ఇప్పుడు దారం శుద్ధి చేసినారు. కొమ్ములకు కాపరా స్టీల్ వైర్, కొమ్ములకు కాపరా స్టీల్ వైర్ ని దారం శుద్ధి చేసినారు. పెయింటింగ్ లేదు, ప్రింటింగ్ లేదు, నేచురల్ కలర్ థ్రెడ్ తో చేసినారంటే రియల్లీ గ్రేట్. అసలు మస్తు చేసినారు. చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. అసలు ఎట్లా థాట్ వచ్చిందో మీకు ఇది చేయాలని విచిత్రంగా. 150 వెరైటీస్ ఉన్నాయి అటు మొత్తం. మంచి వెరైటీస్ చూడండి. సేమ్ దూరం నుంచి చూస్తే మాత్రం పువ్వులే, ఆయన ముట్టుకునే దాకా కూడా నాకు అది నమ్మబుద్ధి కాలే, అట్లుంది. చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్. మళ్ళీ దీంట్లో కూడా మనం నిన్న రోజ్ గార్డెన్ లో చూసినట్టు మాక్సిమం అన్నిటికి పేర్లు కూడా ఇచ్చినారు, దాంట్లోనే చేసినారు. ఇదైతే మన ఇంట్లో ఉంటది కదా, ప్రింట్ దింపినారు. అసలు వేరే లెవెల్ ఉంది భయ్యా, సీరియస్లీ వర్త్ ప్లేస్. ఒకవేళ వచ్చి మాత్రం ఈ వ్యూని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఎంజాయ్ చేయండి. షాక్ అయిపోతారు నిజంగా. అది ఇంకా టచ్ చేస్తారు కదా, ఆ టచ్ చేసినప్పుడు మీకు ఫీల్ వస్తుంది, అరే అమ్మ ఎట్లా చేసినారు వీళ్ళు అని. వేరే లెవెల్, గ్రేట్.
మస్ట్ విజిట్ ప్లేస్. ఇక్కడికి వస్తే మాత్రం ఓటీ బోట్ లేక్ ముందు ఉంటుంది. 12 ఇయర్స్ కష్టపడాలంటే మామూలు విషయం కాదు అస్సలకే. అమ్మా, ఇక్కడ అనిపిస్తుంది కూడా అసలు నో నిడిల్, నో మిషన్, డైరెక్ట్ ఓన్లీ హ్యాండ్ తో చేసినారట. ఎట్లా పోయా మీకు ఇంత గ్రేట్ అసలు. ఇక్కడ దగ్గర నుంచి కనిపిస్తుంది దీని టెక్స్చర్. వా, ఇప్పుడు మీకు అర్థమవుతుండొచ్చు ఇది దారాలతో చేసినట్టు. గ్రేట్ అసలు. బోట్ హౌస్ ముందే ఉంది ఇది. దీని స్ట్రైట్ గా తప్పకుండా అయితే ట్రై చేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అయితే ఇది. అంటే లైక్ మంచి ఆర్కిటెక్చర్, మంచి టెక్స్చర్ చూడాలా అనుకుంటే మాత్రం చూడండి. 12 సంవత్సరాల కష్టం తక్కువ కాదు. ఇప్పుడు నెక్స్ట్ ऑपोजिट बोटिंग। इधर ही 3 वैरायटी बोटिंग है सर, पेडल बोट, रो बोट और मोटर बोट। बोटिंग जाने के लिए आइडियल लोग को पानी का नहीं टच करेंगे, पानी का अच्छा पानी नहीं है, गंदा वाटर। ఇప్పుడైతే బోట్ హౌస్ కి వచ్చేసినాం. ఇక్కడైతే బోట్ అసలు ట్రై చేయకండి అన్లెస్ అండ్ అంటిల్ మీకు ఒకవేళ పెడల్ బోట్ కావాలండి. తప్ప ఇదంతా సీవేజ్ వాటర్, అది మంచిది కాదు, స్మెల్ కూడా చాలా వస్తుంది. అందుకే మీకు నార్మల్ బోటింగ్ ట్రై చేయాలంటే పైకారా బోట్ హౌస్ ఉంటుంది, దాన్ని మాత్రం ట్రై చేయండి. దట్స్ వండర్ఫుల్ ప్లేస్. ఇది బోట్ హౌస్ కి అయితే చూద్దాం. ఇప్పటిదాకా చెప్పింది లోపలికి టికెట్ తీసుకొని ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయి అవన్నీ చూసి వద్దాం. ఇదైతే ఎంట్రన్స్. టికెట్ ఎంట్రన్స్ అంటే 20 రూపీస్ ఉంది లోపలికి పోవడానికి. టికెట్ తీసుకొని లోపలికి రౌండ్ ఇద్దాం. లోపల అయితే ఏం లేదు, జస్ట్ టికెట్ తీసుకొని లోపలికి వచ్చినాం. బోటింగ్ తప్పడ ఏం లేదు, మనం బోటింగ్ ఆబ్వియస్లీ చెయ్యం కాబట్టి లైట్. ఒక న్యూ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయింది, అది ఇంకా ఓపెన్ కాలే. అంటే లోపట్టుకోవడానికి కానీ కొత్తగా, అంటే అది చాలా మినిమల్ గా ఉంది కదా నార్మల్ గా. ఇది కొంచెం పెద్దగా, కొంచెం స్టైల్ గా, ఫండ్స్ బాగానే వస్తున్నట్టున్నాయి. ఒక 3-4 months అవుతుంది అట అది ఎంట్రన్స్ లోపట్టుకోవడానికి అయితే. ఒకవేళ మీరు వచ్చినప్పుడు ఉంటే మాత్రం కొండి, వస్తుంది లోపట్ల. బయట నుంచి చూసిన ఊటీ బోట్ హౌస్ ముంగటనైతే చాలా ఉన్నాయి ఫుడ్ కోర్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు తినాలనుకుంటే ఇక్కడ తినొచ్చు. టేస్ట్ అయితే బాగున్నాయి, అన్ని కొంచెం కొంచెం ట్రై చేసాం. యాక్చువల్ గా ఈడ ఊటీ వెదర్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. ఫస్ట్ చిన్న చిన్న చింకులు పడ్డాయి, క్యాప్ వేసుకున్నాం. ఫుల్ ఎండ కొట్టింది, మా వాడు స్వెటర్ తీసేసిండు, మళ్ళీ చల్లగా స్టార్ట్ అయింది. విత్ ఇన్ ఎంత ½ లోపు ఇవి 3 జరిగిపోయినాయి. అందుకు కొంచెం మీరు ఏదైనా చేసేటప్పుడు ఆలోచించి ఏదైనా ప్లేసెస్ పోయేటప్పుడు చూసుకొని పోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లేస్ పోతుంది అయితే కూనూర్. అది చిన్న హిల్ స్టేషన్, స్మాల్ హిల్ స్టేషన్ ఇన్ నీలగిరి డిస్ట్రిక్ట్. అదే చిన్నది, అది మాక్సిమం చుట్టూ టీ ఎస్టేట్స్, కాఫీ ఎస్టేట్స్ తోనే ఉంటుంది కూనూర్. దాంట్లో ఇంకా చాలా లొకేషన్స్ ఉన్నాయి చూడడానికి. దాన్ని ఒక్కొక్కటి మనం స్పెసిఫిక్ గా చూద్దాం. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా బాగుంటుంది. ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, వెళ్ళిపోతాం. మాక్సిమం ఈ రోడ్లన్నీ చాలా బాగుంటాయి, అందుకే మనం ఫస్ట్ సీట్ ప్రిఫర్ చేసినాం మంచి వ్యూ కోసం. తోపు ఉంటే అసలు మనకు ఊటీ నుంచి కూనూరు పోయేటప్పుడు ఇదే వ్యూ మనం టాయ్ ట్రైన్ లో ఎక్స్పీరియన్స్ చేసినాం కదా వచ్చేటప్పుడు. సేమ్ ఇది బై రోడ్ చూద్దాం, ఫన్ ఉంటది. మనకైతే ఈ రోజు కూడా ఫ్రెండ్స్ అయినారు. లైక్ హై బ్రో, హై బ్రో, హాయ్. మన గుజరాత్ నుంచి వచ్చినారు వాళ్ళు. ఈ రోజు కూడా మనకు ఫ్రెండ్స్ అయినారు. పిచ్ లైట్ ఎంజాయ్ చేసేద్దాం. మై గాడ్, క్రేజీ వ్యూ అసలు ఇది. దిస్ ఈజ్ యాక్చువల్ ఊటీ వి వాంట్ టు విజిట్. మిస్ అయినాం మేము అనుకున్నాం, బట్ అదృష్టం కొద్దీ కనిపిస్తుంది. ఇంకా ముందు ముందు ఇంకా తోపు కనిపిస్తుంటది. స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ మనకు టీ ఎస్టేట్స్ అవన్నీ. ఇది ఇప్పుడు మనం పోతుంది వ్యాలీ వ్యూ పాయింట్. कुन्नूर जाने के लिए फर्स्ट जगह है, ये जगह का नाम केती वैली व्यू सर। साउथ इंडिया में 2 वैली है, फर्स्ट कोडाईकनाल में ग्रीन वैली, सेकंड ऊटी में बिकस वैली एंड केती वैली है सर। ये राइट हैंड साइड देखे छोटी छोटी विलेज देख सकते हैं, पूरा आदिवासी विलेजेस। इधर का 36 विलेजेस, 4 वैरायटी आदिवासी है सर। 4 वैरायटी आदिवासी में तोड़ा, सिरलास, कुरमास, बड़गस। इधर का मेन बड़गस का मेन प्रोटेक्शन वेजिटेबल। ऊटी का फेमस वेजिटेबल, कुन्नूर का फेमस टी, नीलगिरी ऑयल, चॉकलेट्स पूरा है। इधर ही नीचे में देखें बात छोटी रेलवे ट्रैक देख सकते हैं, ऊटी टू कुन्नूर, कुन्नूर टू मेटुपालयम चलने वाला रेलवे ट्रैक। ऊटी टू मेटुपालयम 50 किलोमीटर। बस में जाने के लिए 2 घंटे लगते हैं, ट्रेन में जाने के लिए 5 घंटे लगते हैं। अभी ट्रेन में बहुत स्लो है सब।
हिंदी पिक्चर में दिल से देखा ना, शाहरुख खान पिक्चर दिल से पिक्चर में छैया छैया गाना है ना, अभी इधर से अभी डाउन पे अभी शूटिंग करेंगे सर। ये लास्ट में देखेंगे बार रेड कलर रूप व्हाइट कलर बिल्डिंग सन माइकल चर्च है सब, 100 ईयर ओल्ड चर्च है। हिंदी पिक्चर में साजन देखा, साजन पिक्चर में लास्ट क्लाइमेक्स सीन संजय दत्त मैरिज सीन है ना, अभी इधर भी शूटिंग करेंगे। अंदर जाने के लिए 20 रुपए एंट्री टिकट है, ऊपर में टेलीस्कोप है सर। टिकट ले लेंगे तो ऊपर में टेलीस्कोप देखेंगे, बाद राइट हैंड साइड का ये ट्राइबल विलेज का टेंपल देख सकते हैं, ये चर्च देख सकते हैं सर। इधर का नाम ఈడనైతే 20 రూపీస్ టికెట్ తీసుకోవాలా మనం మీదకి టెలిస్కోప్ చూడడానికి ప్లస్ ఆ విలేజెస్ అని చూడడానికి. ఇటు నుంచి మనం టెలిస్కోప్ నుంచి చూస్తే ఇవన్నీ కనిపిస్తాయి అక్కడ ఉన్న చిన్న విలేజెస్ చర్చ్ అవన్నీ ఇప్పుడు చూద్దాం. ఇన్ కేస్ ఒకవేళ మనకు ఫోన్ లో కూడా షూట్ చేయడానికి వస్తే మాత్రం షూట్ చేద్దాం. ఇదిదా టెలిస్కోప్ వ్యూ చూడడానికి చాలా మంది అయితే ఉన్నారు, మనమైతే కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఒకవేళ మనకు మంచి వ్యూ పాయింట్ కావాలంటే మాత్రం ఇట్లాంటి స్టాండ్స్ ఉన్నాయా కొన్ని, అక్కడ నిల్చోండి తోపు వస్తుంది. అక్కడ టెలిస్కోప్ దగ్గర అయితే వేస్ట్. ఇగో ఇక్కడ ఇట్లాంటి స్టిల్స్ చాలా మంచిగా వస్తాయి. మాకు కూడా తోపు ఫోటోలు వచ్చినాయి. ఆ టెలిస్కోప్ అయితే లైట్ బ్రో, అది ఎంత పెద్ద ఏం కనిపిస్తలేదు. ఇట్లాంటి స్టాండ్స్ దగ్గర నిల్చుంటే ఏమవుతుంది అంటే మంచి ఇట్లాంటి వ్యూ మంచిగా కనిపిస్తుంది. వేరే లెవెల్ ఫోటోలు వచ్చినాయి. ఇఫ్ యూ వాంట్ టు చెక్అవుట్ మై ఫోటోస్ అండ్ స్టోరీస్, ఇన్స్టాగ్రామ్ కింద ట్యాగ్ ఇస్తాను, stories_human అని ఉంటుంది, దాంట్లో చెక్ చేయండి. తోపు ఉంటాయి మంచి ట్రావెల్ కంటెంట్, రీల్స్ కానీ షార్ట్స్ కానీ అవన్నీ ఉంటాయి దాంట్లో. మర్చిపోకుండా ఒకసారి అయితే ఓపెన్ చేసి అయితే చూడండి. ఒకవేళ నచ్చితే ఫాలో చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ వ్యాలీ వ్యూ పాయింట్. ముందు వేరే ఉన్నాయి, విల్ సీ ఇన్ దట్ ప్లేస్. మాక్సిమం ఎట్లుంటది తెలుసా, దేనికైనా పేరు నీలగిరి హౌస్, నీలగిరి ట్రీ, నీలగిరి ఫామ్ హౌస్, ప్రతి దానికి ఉన్నాయి లేని ఆ సంసారం మొత్తం దానికి నీలగిరి అనే పేరు ఉంటది. ఎప్పుడు अंदर भी उतलेगा देख ले, अलो नहीं काली गाड़ी में देख सकते हैं सर। अभी फोटोस वीडियोस अलाउड है। ఇతను ఏం చెప్తున్నా అంటే ఆర్మీ ఏరియా మన అల్వాళ్ళు ఉంటది కదా, సేమ్ అట్లాంటిదే. 3 కిలోమీటర్స్ ఉంటదట. కిందకైతే అలౌడ్ లేదు. మీకు నచ్చితే ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు, పైన నుంచే కిందకైతే దిగనియరు అని అంటున్నాడు. ड्रोन दिख रहा है ना, ये जगह का नाम मिलिट्री ट्रेनिंग सेंटर एरिया सर। मिलिट्री का वेपन ट्रेनिंग करेंगे तो मेन एरिया ये सर। ट्रेनिंग करेंगे तो पास बॉर्डर में पोस्टिंग करेंगे ना, इधर भी पोस्टिंग करेंगे। इधर का 4 स्टेट अभी ट्रेनिंग करेंगे सर, आंध्रा, केरला, कर्नाटक, तमिलनाडु। राइट हैंड साइड बड़ा बिल्डिंग, ये जगह का नाम MRC फुल फॉर्म मद्रास रेजिमेंटल सेंटर है सर। ये आर्मी का मेन पेरेड ग्राउंड अंदर है सर। इंडिया में 2nd वर्ल्ड वॉर मेमोरियल पिलर இந்த முன்னாடி ஒரு இது இருக்குங்க, அதான் डिफेंस सर्विस स्टाफ कॉलेज अनुवांग। इधर राइट हैंड साइड लेफ्ट हैंड साइड भैया, ये जगह का नाम वेलिंगटन जिमखाना गोल्फ क्लब है सर। अंदर भी टूरिस्ट लोकल्स अलाउड नहीं है, ओनली रिटायर्ड ऑफिसर्स आर्मी ओनली अलाउड है सर। ऊटी में एयरपोर्ट नहीं है, एयरपोर्ट का जाने के लिए ऊटी का 100 किलोमीटर कोयम्बतूर बड़ा VIP आना तो एलिपैड में इधर यूज हो जाएगा सब। ये राइट हैंड साइड बड़ा फॉरेस्ट दिख रहा है ना, राइट हैंड साइड लेफ्ट हैंड साइड, ये पूरा यूकलिप्टस ऑयल फॉरेस्ट, नीलगिरी ऑयल फॉरेस्ट तो बोल दिया। ये जॉइंट पेन, हेड पेन, जेंडू बम पूरा तैयार करेगा ना, ये ट्री का लीप में बनाता है। మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్ వస్తుంది. ఇట్లాంటి సపోర్ట్ తోనే నేను మరిన్ని వీడియోస్ ఇట్లాంటివి మీకు ఇస్తాను. చాలా మంచి వీడియోస్ వస్తాయి ముందు కూడా. తప్పకుండా అయితే వీడియోని షేర్ చేయండి. ఐల్ కమ్ అప్ విత్ నెక్స్ట్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి కూనూర్స్ మోస్ట్ ఫేవరెట్ టీ గార్డెన్ అండ్ డాల్ఫిన్ హౌస్ పాయింట్ చూద్దాం.